విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. హల్లెలూయా. కనుక ప్రభు ప్రేమను విడిచిపెట్టి మనము ఉండాలి. ఎటు వెళ్ళినా ఎటు పోయినా ఆయన ప్రేమ లేకపోతే మనము మసలలే. మన ఆది తల్లి అవ్వమ్మ దేవుని యొక్క ప్రేమ ప్రాకారములను దాటి ఆమె లోక స్నేహాన్ని కోరుకున్నప్పుడు ఎంతకాలం ఉందా స్నేహం? ఎంతకాలం ఉందండి ఆ స్నేహము? మళ్ళీ తిరిగి తోటలోకే వచ్చిందని. ఆమె తిరిగి తోటలోకి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, దేవుని ఉగ్రత ఆల్రెడీ సిద్ధపరచబడి ఉంది. దేవుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నువ్వు చేసిన పని ఏమిటి మీకు తెలుసా? అడగకుండానే ఆ సందర్భంలో ఆన్సర్ ఉంటుంది. ఆమె ప్రభు వచ్చే సమయానికి అక్కడ ఉండాలి, కానీ లేదంటేనే అర్థం ఏంటి? ఏదో ఒకటి జరిగింది. అందుకే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళావని అడగట్లేదు, కానీ ఏం చేసావని అడుగుతున్నాడు. అర్థమైందా? కనుక ప్రభువారికి అన్నీ తెలుసు. ఆయన ప్రేమను తిరిగి పొందాలని ప్రయత్నించినప్పటికీ ఆమె భర్తను కూడా, ఎందుకంటే ఆమెకు భర్త సహకరించాడు. ప్రవక్త అంటున్నాడు, ఆదాము ఏ తప్పు చేయలేదు, కానీ అవ్వను బట్టి వారిరువురిని కూడా ఆ ఏదెనులో నుండి త్రోసివేసి ఆ యొక్క ఏదేనుకు కాపలా పెట్టాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘం మనం నేర్చుకున్నాం. మన వారమై ఆదివారమై దేవుని ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకు ఎంత మేలు. కనుక అవ్వమ్మ లేకపోతే ఆదాము కుటుంబం ఏంటి కోల్పోయారు అంటే దేవుని నుండి మేలును కోల్పోయారు. హల్లెలూయా. దేవుడు వారి పట్ల ఉన్న గొప్ప అనంతమైన ప్రణాళికను వాళ్ళు కోల్పోయారు. హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ రాత్రి కొన్ని మనం జోడించుకుంటూ వెళ్దాం. ఎందుకంటే దేవుడు అనేక విధాలుగా మనతోటి మాట్లాడతాడు. మధ్యాహ్నం ఎవరి బిడ్డలు నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అడిగారు. ఆల్రెడీ సమాజంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు కానీ కొన్ని వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్రాన్ని మన మీద వేసి రుద్దాలని కొంతమంది ఓ బ్యాచ్ తయారైంది. కనుక ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కనుక ప్రతిదాన్ని కూడా మన వాక్యంలో నుండి మనం తీసి చూసినప్పుడు ఎవరు ఏ ప్రశ్న వేసిన దానికి జవాబును మనం ఇక్కడ తీసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రవక్త చెప్పిన మాటలు కొన్ని చదివి నేను ఇక ముగిస్తాను. దేవుడు తాను కోరుకున్న ప్రజలకు తాను కోరుకున్న విధానంలో తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. మళ్ళా చెప్తున్నా చూడండి, దేవుడు తాను కోరుకున్న ప్రజలకు, అందరినీ ఆయన కోరుకోడు, ఆయన ఎన్నికలో కొంతమంది ఉంటారు. కనుక ఇప్పుడు దేవుడు తాను కోరుకున్న ప్రజలకు తాను కోరుకున్న విధానములో తన్ను తాను ప్రత్యక్షపరచు. అలాగే దేవుడు తన సంకల్పించిన దానిని చేయడం విషయంలో మరొకరు వేలు ఉండకూడదు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇది చేయి అది చేయి అని అడగకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తన సంకల్పంలో ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు. నీకు జ్వరం రావాలో, కాలు నొప్పి రావాలో, నడువు నొప్పి రావాలో, ఇంకో నొప్పి రావాలో ఆయన చిత్తంలో అనుకున్నాడు ఒకటి.
కనుక నువ్వు జ్వరం నా దగ్గర రావద్దని అనుకోవడానికి వీల్లేదు, అనడానికి మనం సరిపోం. ఇప్పుడు చదివిన రోమాపత్రిక 9వ అధ్యాయం, అందుకే పూర్తిగా చదివాను నేను. దేవుని మనం ప్రశ్నించడానికి తగం. హల్లెలూయా. కనుక ఆయన ఏమనుకున్నాడో అదే దాని యొక్క సంకల్పం అంటున్నాడు. దేవుడు తాను కోరుకున్న ప్రజలకు, ఎందుకు ఆయన కోరుకున్న ప్రజలకు కీడు చేస్తాడు, ఆయన మేలే చేస్తాడు. కనుక తాను కోరుకున్న ప్రజలకు తాను కోరుకున్న విధానములో తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం అంటే ఆయన కార్యాలు ఎలా చేయాలని తెలుసు. హల్లెలూయా. అది మొదటి పాయింట్. కనుక అది ఆయన సర్వభౌమాధికారము చిత్తమై ఉన్నది. అది ఎలాంటి చిత్తం అంట? దేవునికి తన మనసు, తన బిడ్డల పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట? సర్వభౌమాధికారం. సర్వభౌమాధికారం అంటే మొత్తం భూగోళం అంతా కూడా సర్వం. అవునా? అది సర్వభౌమాధికారపు చిత్తం. అది అంటే భూమి ఏర్పడక ముందే ఆయన తన మనసులో ఏమనుకున్నాడో అదే జరుగుతుంది అక్కడ. ఆయన చిత్తాన్ని మనము కాదని అనడానికి వీల్లేదు. ఇప్పుడు చూద్దాం. ఆయన ఎవరిని కఠినపరచ కోరునో వారిని కఠినపరచు. దేవునికి స్తోత్రం కలుగు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాలంటే వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. అది నా చేతిలో లేదు. నిన్ను పరిశుద్ధంగా ఉంచడం నా చేతిలో లేదు. నిన్ను యథార్థంగా ఉంచడం నా చేతిలో లేదు. నిన్ను మంచివారిగా తయారు చేయటం నా వల్ల అవ్వదు. పట్టుకున్నారా? నిన్ను రక్షణలోకి రప్పించడం కూడా ఎవరి వల్ల కాదు. అర్థమైందా? ఇంకా వస్తాయి మాటలు. కనుక ఎవరిని కఠినపరచునో వారిని ఆయన కఠినపరుస్తాడు. ఆయన అనుకోవాలంతే, ఈ మనిషిని కఠినపరచాలనుకుంటే కఠినపరిచేస్తాడు అంతే. ఎవరిని నీతిమంతులుగా తీర్చాలనుకుంటే వారిని నీతిమంతులుగా ఆయన తీర్చుతాడంట. అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. ఇప్పుడు నా ప్రశ్న, మీరు నీతిమంతులుగా ఉండటం, మీరు రక్షణ పొందటం, మీరు దేవుని సన్నిధిలోకి రావడం, అది దేవుని చిత్తములో ఉంటే మాత్రమే మీరు ఇక్కడ ఉంటారు. అర్థమైందా? తాడేసుకొచ్చి లాక్కొచ్చి హేబేలు ఆ తాడేసి లాక్కొచ్చి గొర్రె పిల్లలు లాక్కొచ్చే ఉంటారు ఇక్కడ? ఉండరు కదా. అది అర్థమవుతుందా? కనుక అది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. కానీ ఎవరి చేతిలో ఉందంటే అది దేవుని చేతిలో ఉన్నది. దేవుని చిత్తమును నెరవేర్చుట దేవుని చేతిలో ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగా చెప్తుంది. ఓ వర్తమాన బోధకులారా, ఓ వర్తమాన విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని చేతిలో ఉన్నది నువ్వు నీతిగా ఉండడం అనేది. దేవుని చేతిలో ఉన్నది నువ్వు అల్లరోడుగా ఉండడానికి దేవుడే తన చిత్తంలో నిన్ను అల్లరోడుగా ఎరిగాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఫరోను దేవుడే కఠినపరచాడని ఎంతమంది బైబిల్లో చదివారు? ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? అవునా? ఇప్పుడు కాదంటావా నువ్వు? ఇప్పుడు మోసే ప్రార్థించవచ్చు కదా, ఏంటి నాకు కర్ర ఇచ్చావు, శక్తి ఇచ్చావు, ప్రభావం ఇచ్చావు, నువ్వు వెళ్ళి వెంటనే కార్యాలు జరుగుతాన్నావు, మళ్ళీ అవతలోడి పక్షంగా నువ్వేంటి వాడి హృదయాన్ని ఎందుకు కఠినం చేయాలి? నేను ఎల్లగానే ప్రజలు వెళ్ళిపోమని చెప్పాలి కదా. అది మోసే అడగొచ్చా? దేవుని చిత్తమును మనము ప్రశ్నించాలని పౌలు అంటారు రోమాపత్రిక 9వ అధ్యాయం. అవునా? కనుక దేవుని చిత్తములో ఏమున్నదో అది జరిగేలాగా మనము ప్రార్థించాలి తప్ప దానికి వ్యతిరేకంగా మనం ప్రార్థించకూడదు. అందుకనే నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరుగాక. అక్కడ నీ ప్రణాళికలు రాసేసిన తర్వాత మార్చడానికి నేనేమండి? హల్లెలూయా. కనుక మన ప్రార్థనలో ఏం పెట్టాలంటే నీ చిత్తం ఏమైనదు దానిని జరిగించు ప్రభువా. అర్థమైన ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయంలో మీరు దానిని చదివారు. ఏసావు యాకోబులలో ఒక్కరు పుట్టక ముందే, ఎవరు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, ఏసావు పుట్టలేదు. వాళ్ళు మంచి చెడ్డలు ఏమి మన రికార్డులో లేవు. వాళ్ళు పుట్టక ముందే ఏమంటున్నాడు? నేను ఒకరిని ద్వేషించాను, ఒకరిని ప్రేమించాను.
అంతేనా అని ఆయన చెప్పారు. ఆయన నీతిమంతుడై ఉండి ఆ కార్యం ఎలా చేయను? దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అయి ఉన్నప్పుడు తన వారిని అనగా తన ఎన్నికలో ఉన్న వారిని ఒకరిని నీతిమంతుడిగా ఒకరిని తృణీకరించిన వాడిగా ఎలాగ దేవుడు చూస్తాడు అంటే ప్రవక్తకు దానికి జవాబు చెప్తున్నాడు. మనకి గైడ్ అవసరం. ఇప్పుడు మన సొంత జ్ఞానం ఇక్కడ జోడించకూడదు. గైడ్ ఏం చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడు చూద్దామా? ముందు జ్ఞానము ద్వారా ఏసావు ఎంత చెడ్డవాడు ఆయన ఎరిగి ఉన్నాడు. ఇక్కడ ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ ద్వారా భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకోగలం. ఆ డివైసే దేవుని యొక్క ముందు జ్ఞానము. దాన్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చా? ప్రిడెస్టినేషన్ అంటారు. ముందుగానే ఆయన ఏర్పాటు చేసిన విధానం. వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఈవేళ మీరు ఇక్కడ కూర్చోవడం అది దేవుని చిత్తం. ఆయన ముందుగానే చూశాడు. నువ్వు ఇప్పుడంటే వచ్చి కూర్చున్నావు, కానీ అసలు ఇక్కడ చచ్చి లేనప్పుడే, నువ్వు పుట్టక ముందే నువ్వు రోజు ఇక్కడ కూర్చుంటావు అని ఆయన ఎరుగును. దేవుని నామానికి మహిమ కలుగు. కనుక ఏసావు యాకోబుల్లో ఒకరిని ద్వేషించడం, ఒకరిని తృణీకరించడం, లేకపోతే ఒకరిని ప్రేమించడం అనేది ఎలా జరిగిందంటే దేవుడు భవిష్యత్తు ప్రణాళికలో ముందుగా వెళ్ళి చూశాడు. అవునా? యేసుప్రభు పుట్టినప్పుడు లేదా యోహాను పుట్టినప్పుడు ఆ పెద్దలు సీనియర్లు ఏమన్నారు తెలుసా? ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడు, ఈ బిడ్డ ఎట్టివాడు అవుతాడు అనుకోలేదా? అంటే అలా అనుకోవడమే తప్ప, కానీ ఎట్టివాడు అవుతాడు మనకు తెలియదు. కానీ చరిత్ర చెప్తుంది మనకి ఆయన ఎట్టివాడయ్యాడో, ఎలాంటి వాడయ్యాడు. అవునా? ఆయన లోక రక్షకుడు అయ్యాడు. దేవునామానికి మహిమ కలుగు. కనుక ముందు జ్ఞానము ద్వారా ఏసావు ఎంత చెడ్డవాడో దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకనే ఆయన తెలుసుకున్నాడు. కాబట్టే వింటున్నారా? ఇంకా లోక విషయాలు ఎక్కువగా నేను వాక్యాల్లో చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ మీకు అర్థం అవ్వాలని ఒక తాపత్రయం. నాకు కష్టం అవుతుంది కట్ చేయడం అయింది. అయినా పర్వాలేదు. ఓట్లు ఎలక్షన్ చేసే ముందు ఎవరు నెగ్గుతారో ముందే తెలుసు అనుకో, తెలిసిపోదు నీకు ఎవరికి వేస్తావు ఓటు. నెగ్గునుడికి వేస్తావా, ఓడికి వేస్తావా? అవునా? అంతే దేవుడు కూడా అంతే. అతను చెడ్డవాడైనప్పుడు దేవుడికి అతను ప్రేమించడం ఎందుకు? ఇంకా అందుకే అన్నాడు, ఏసావును నేను ద్వేషించి తిని, యాకోబును నేను ప్రేమించి తిని. ఎవడు మంచివాడు వాడి పార్టీలో ఉంటాం, కానీ చెడ్డవాడి పార్టీలో ఉన్నాం కదా. దేవుని నామమున మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఎంత చెడ్డవాడో ఆయన ఎరిగి ఉన్నాడు. చూసారా? మరియు ఆయన ముందుగా నిర్ణయించగలడు. ముందుగా నిర్ణయించడం అనేది మంచి మాట అని కాదు, కానీ అది ముందుగా ఎరుగుట. ముందుగా ఎరగటాన్ని ఏమంటారంటే ప్రిడెస్టినేషన్ అంటారు. అవునా? మన భవిష్యత్తు ముందుగానే తెలియదు. హల్లెలూయా. కనుక మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియకే లోకస్తులు అందరూ ఎక్కడికి వెళ్తారు అమ్మా? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు. ఆడి భవిష్యత్తు ఆడికే తెలుసు, నీకు నాకేం చెప్తాడు. అవునా? ఏదో ఒక సిస్టమ్ పెట్టుకుని అది అలాగే ఇది ఇలాగా అని చెప్తారు తప్ప ఒకే విషయాన్ని ఒకేలాగా 10 మంది చెప్తారా? చెప్పరే. నువ్వు పడవర వైపు గొమ్మాలెట్టు ఇది సెట్ అవ్వదంటాడు ఒకడు. నువ్వు తూర్పు వైపును గొయ్యట్లేదు, అందుకే నీకు ఎత్తు అయిపోయింది, అది అర్జెంటుగా గొయ్యితావు అంటాడు. అవునా? అది ఈ గోడ పల్ల వైపు ఉంది, దీన్ని ఎత్తిసేయి అంటాడు. చెప్తున్నాను, మన భవిష్యత్తు మనకు ముందుగా తెలిసిపోతే చాలా బాగుంటుంది, కానీ అలా తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క చేతిలో సమస్తము ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఆయన ముందుగా నిర్ణయించగలడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన నిన్ను పంపించే వేళ కోరినందుకు నిన్ను ఆయన పంపించి వేయట కాదు, గాని ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయన చిత్తము కాదు. కానీ ముందు జ్ఞానము ద్వారా నీవు ఈ భూమి మీదకి రాకముందే దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఈ భూమిలో నువ్వు పుట్టక ముందే నీవు ఎలా ఉండబోచున్నావు ఆయన ఎరిగి ఉన్నాడు. ఖచ్చితంగా అది ముందు జ్ఞానం. హల్లెలూయా. ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. దేవుని జ్ఞానాన్ని మనం వర్ణించలేము. ఆయన కొలత లేని,
ఆయన విశ్వవ్యాప్తమైన జ్ఞానం కలిగింది. అందుకే ఆయన అనంత కోటి జ్ఞాన సంపన్నుడు. ఆయన దేవుడు. ఈ మాటలు చాలా నచ్చాయి నాకు. ఆయన దేవుడు, ఆయన అనంత జ్ఞానము కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఎలోహీం, ఆయన ఎలోహీం, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. హల్లెలూయా. సర్వజ్ఞాని. ఇట్లా ఇంగ్లీష్లో ఒమ్ని పొటెంట్, ఒమ్ని ప్రెజెన్స్ అంటారు. హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరుగును. సమస్త జ్ఞానము, సమస్తమైన కాలమును, సమస్తమైన అధికారమును ఆయన కలిగి ఉన్నాడు. కనుక కాలములు, సమయములు అన్ని కూడా అండర్ హిస్ కంట్రోల్. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు మనకు నాయకులైన వారు, నువ్వు ఓటైతే నెగ్గరకుండావా, అది మొన్న ఎప్పుడు కూడా చెప్పాను సంగతి. లా దేవుని యొక్క చిత్తంలో ఆయన ఉంచాడు అలాగా. అవునా? అందరూ హారీస్ వచ్చేస్తుంది, కమలా హారీస్ వచ్చేది అనుకున్నారు అందరూ. మన ఇండియా వాళ్ళు అందరూ కూడా గంపగొత్తగా కమలా హారీస్కి వేశారు ఓటు. కానీ ట్రంప్ నెగ్గాడు. అవునా? కనుక సమస్తము అంటాడు ఇక్కడ, సమస్తము, కాలము, సమస్తమైన అధికారము ఆయన కలిగి ఉన్నారు. అది ఈ విషయంలో మనము మరొక ఆలోచన మనం పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన అనంతుడు కానట్లయితే ఆయన దేవుడు కాడు. ఆయన అనంతమైన వాడిగా లేకపోతే ఆయన దేవుడు కాదు. అంటే దేవునిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటో తెలుసా? అనంతుడై ఉండాలి. మొన్న దేని గురించి మాట్లాడుకున్నాం? మన ప్రవక్త గురించి మాట్లాడుకున్నాం. ప్రవక్తకి ఏ ఉండాలి? ఆయన దీర్ఘదర్శి అయి ఉండాలి. కాలానికి ముందు చూడగలగాలి, కాలానికి వెనక చూడగలగాలి. ఈ ముందు చూస్తూ వెనక ఏం జరుగుతుందో చెప్పగలగాలి. అది ప్రవక్త గుణగణం. అలాగే దేవుని యొక్క గుణ లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన అనంతుడై ఉండాలి. ఏదో ఒక దేశానికో, ఏదో ఒక దీవికో, దీవులు ఉన్నాయా, ఒక ఖండానికో పరిమితమైన వాడు దేవుడు కాడు. విశ్వవ్యాప్తానికి దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆయన అనంతుడు అయితేనే విశ్వవ్యాప్తానికి ఆయన దేవుడై ఉండాలి. కనుక మీరు కలిగి ఉన్న వారు విశ్వవ్యాప్తంగా ఉన్నారా, వాళ్ళ అనంతుల, మీరే నిర్ణయించుకోండి. హల్లెలూయా. సమస్తమైన అధికారమైన కలిగి ఉన్నాడు ఆయన అనంతుడు. ఒకవేళ ఆయన అనంతుడు కానట్లయితే ఆయన దేవుడు కాడు. ఆయన సమస్తమైన కార్యములను చేయలేనట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు కాదు. ఆయన మొట్టమొదటి అనంతుడై ఉండాలి. రెండవది సర్వశక్తిమంతుడై ఉండాలి. యెహోవాకు అసాధ్యమైన ఏదైనా కలదా అని ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? కఠినంగా ఉన్నాయా? కనుక ఆయన అనంతుడై ఉండాలి. రెండవది సర్వశక్తిమంతుడై ఉండాలి. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండకూడదు. అవునా? మూడవది ఆయన సమస్తమైన కార్యములను చేయగలడు. చూసారా? కాబట్టి ఆ రీతిగా మనము ఆయనను విశ్వసించాలి. హల్లెలూయా. కనుక ఈవేళ చెప్పండి, రేపు నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియదు, కానీ నువ్వు నమ్ముకున్న దేవునికి తెలుసు. కనుక ఇప్పుడు నీ ప్రణాళిక దేవుని చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని వేడుకోవాలి? అది ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? అర్థమైందా? ప్రార్థన చేయమంటాడు ఈయన అంత పాటు. ప్రార్థన ఎందుకు చేయాలంటే మన ప్రణాళిక ఆయన చేతిలో ఉంది. మన భవిష్యత్తు ఆయన అంటున్నాడు, నీ కాలగతులు నా కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. కాలగతులు అంటే హల్లెలూయా. కనుక
ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ సమయమున ఈ కార్యములు జరుగునని ముందుగానే చెప్పబడినది. ప్రవక్త లోకములో గొప్ప కదలిక వచ్చినని ఎరుగుదురు, అది ప్రారంభమైనది, దానిలో మనము 8 సంవత్సరములు ఉన్నాం. ఉజ్జీవము కొనసాగుచున్నది, అద్భుతములు మరియు సూచక క్రియలు సంభవిస్తున్నాయి. ఇది వేరే సబ్జెక్ట్. ఈ యొక్క అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ప్రవక్త కోడలి జంక్షన్ నావహు ఎక్కడ ఉన్నాడు? జంక్షన్లో కోడలి. హల్లెలూయా. దీని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆపి దీన్ని వివరించాలని నేను ఆశిస్తా ఉన్నా. ఇప్పుడు ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. అవునా? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు అంటున్నాం కదా. ఇప్పుడు మోషే ఎలాగానే తీసిపోయి నీ ప్రజలను వచ్చావా, ఇంతకాలానికి ఒకడు వచ్చావు, నువ్వు వీరుడివి, తీసుకెళ్ళి అన్నాడు అనుకో, ఇంకా దేవుని శక్తే ఉంటుంది. అప్పటికే అక్కడ పాతికిపోయారు, వాళ్ళు లోకంలో మునిగిపోయారు. చెప్పుకున్నాం కదా, ఐగుప్తు అంటేనే లోకం. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంప్రదాయాల్లో మునిగిపోయారు. ప్రార్థన అంటే చేస్తున్నారు ఇడిపించి ప్రభువానికి కష్టాన్ని బట్టి, కానీ వీళ్ళ సమస్త జీవన విధానం అంతా కూడా ఐగుప్తీయులతో ఏకమైపోయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అందులోకి వాళ్ళు 2వ తరపు ఇశ్రాయేలీయులు, అది కూడా పట్టుకోవాలి మనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ యొక్క సీనియర్స్ అంతా గతించిపోయారు. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా కొత్త తరం కనుక ఈ తరము వారికి దేవుని శక్తి సామర్థ్యాలు తెలియాలంటే దేవుడే స్వయముగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలి. ఇప్పుడు మనకి మాటకు వద్దాం. దేవుడు తాను కోరుకునిన ప్రజలకు తాను కోరుకునిన విధానములో ప్రత్యక్షము చేసుకొనును. ఇప్పుడు తాను కోరుకున్న ఇశ్రాయేలు ప్రజలే వారికి ఆయన ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటాడో మనం గమనించాలి. ఫరోని మోషే వచ్చి అడుగుతా ఉన్నాడు, ఈ యొక్క ప్రవక్త మనలను విడిపిస్తాడు, ఎందుకంటే 2 అద్భుతాలు చేశాడు, వాటిని చూశారు కనుక ఈ వ్యక్తి ద్వారా మనము విడుదల పొందొచ్చనే కొంత నమ్మకం వారికి వచ్చింది. అది సరిపోదు కనుక ఏదైనా కార్యాన్ని వాళ్ళు కళ్ళారా చూడాలి. అందుకని కొంతకాలం నలుగుడు జరిగింది. ఫరోను కఠినం చేశాడు, మోషే ద్వారా అద్భుతం చేయించేవాడు. హల్లెలూయా. మోషే కాదు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క మంత్రగాండ్రు కూడా సర్పాలను చేశారు. అవునా? అయితే ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే మోషే చేసిన సర్పము ఈ మిగిలిన వారు సృష్టించినటువంటి సర్పాలను మింగివేసింది. ఇప్పుడు తేడా గమనించారా? కనుక మనం ఈ చివరి కాలంలో చెప్పుకొనిచున్న వర్తమానం ఏంటంటే దేవుని శక్తి ఎంత వేగంగా వెళ్తుందో సాతాను శక్తి కూడా అంతే వేగంగా వెళ్ళుచు అవసరమైతే ఏర్పరచబడిన వారికి సహితము మోసపరచాలని వాడు తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మోషే శక్తిగల కార్యం చూపించినప్పుడు మోషే ఎంత అద్భుతం చేశాడో మనోడే అనుకున్నారు. కానీ అదే కార్యం వల్ల సాతాను అనుసరణ చేసినప్పుడు ఏమనిపించింది? అది పెద్ద కార్యం కాదేమో అనిపించింది. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. అంటే ప్రార్థన ద్వారానూ దెయ్యం వెళ్తుంది, రచనకి ద్వారా కూడా దెయ్యం వెళ్తుంది. వెళ్తుంది వెళ్ళడానికి నేను అనకండి, వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. కానీ దానికి ఒక టార్గెట్ ఉంది. అర్థమవుతుందా? అన్ని సమయాల్లోనూ వాడు వెళ్ళలేడు. అప్పుడు ఏం కావాలో తెలుసా? ప్రార్థన ద్వారా వెళ్ళిపోయాడు ఇక్కడ, కానీ ఆ వెళ్ళనోడికి ఉపవాస ప్రార్థన కావాలి. అప్పుడు రచనకి వల్ల పనిచేయదు, ఇంకో దారి వల్ల పనిచేయదు, కానీ ఏపాకలు పగ వల్ల పని అవ్వదు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా వాడు వెళ్తాడు. ఇప్పుడు ఏ శక్తి నిలబడింది అక్కడ? అర్థమవుతుందా? కనుక దేవుడు తన ప్రణాళికలో ఉన్నవారిని ఆయన ఎలా పిలుచుకోవాలి ఆయనకి తెలుసు. మనం ఏం డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కనుక ఇంకో మాట ఏంటంటే మోషే శక్తిగల కార్యమును చేసినప్పుడు ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు మోషేకు విసుగొచ్చేసేది. అవునా? అంటే
దాన్ని మనం ఎలా చూడాలంటే దేవుడు కార్యం చేసినప్పుడల్లా సాక్ష్యం చెప్పేసుకుంటాం. దేవుడు ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడు, ఇంకో కార్యం చేశాడు, ఇంకో కార్యం చేశాడు. ఒక్క కార్యంలో కనుక దేవుడి సహాయం అందకపోతే మన బ్యాటరీ వీక్ అయిపోతుంది. అవునా? మోసే కూడా అంతే. నన్ను ఎందుకు పిలిచావు మాటి మాటికి ప్రభుని అడిగేవాడు. వాళ్ళు వచ్చేస్తారని ఎక్కడొచ్చేస్తారు? కష్టం, ఎంత కష్టం వాళ్ళు విడిపించడం. ఏమన్నా సులువైన మార్గం అనుకుంటున్నారా? అది కప్పలు వచ్చాయి, మోసే కవరెట్టేవాడు. మోసే ఈ శ్రమ నుంచి విడిపించవాయి బాబు. మా బిందుల్లోనూ కప్పలే, పరుపుల మీద కప్పలే, ఎక్కడ పడితే అక్కడే కప్పలే వెళ్ళిపోయాయి. జోరీగలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసరికి మనసు మారిపోయేది. నేనేంటి నీ ప్రజలు పంపించేది ఏంటి అని. మళ్ళీ వాయిదాలు, మీరు వెళ్ళండి, పెద్దోళ్ళు వెళ్ళండి, పిల్లలు ఉండండి. సరే ఈసారి పిల్లలు కూడా తీసుకెళ్ళండి. మీ జంతువులు, మీ ఇళ్ళు, మీ సమస్య ఎక్కడ ఉంచాలండి. అవునా? ఆరాధించుకోవడానికే కదా. కొన్ని నుంచి మీరు వెళ్ళి ఆరాధించుకురండి. గేదెలు ఆవులు ఎందుకు? లేదు 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 లేదు, మా ఆవులు గేదెలు అన్నీ రావాలి. కనుక దేవుడు తన ప్రణాళికలో ప్రజలను విడిపించాలని తన చిత్తములో ఏమిటంటే సమస్తము ఏది వదలకుండా ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయటకు రావాలి. అదే సమయంలో ఫరో కఠినముగా ఉండాలి. ఈ ఐగుప్తు పోరాటం, దీన్ని కుదిస్తే మన కుటుంబానికి వచ్చాడు. మన కుటుంబంలో అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే ఉంటారు. మన కుటుంబంలో ప్రతి సభ్యుడు రక్షణ పొందడు. ఒకవేళ పొందిన లోకంలో కాసేపు, దేవుళ్ళో కాసేపు ఉంటాడు. ఒక అడుగు అక్కడ వేస్తాడు, ఒక అడుగు ఇక్కడ వేస్తాడు. కానీ అది దేవుని చిత్తంలో ఉన్నది. నువ్వేమనుకుంటావంటే కట్టేసి ఇడిసేసి లాక్కొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేయాలనుకుంటావు. అవునా? నువ్వు ఎన్ని చెప్పినా నేను వింటానయ్యా, కానీ నా మాట ఇది. అందరు భర్తలు గుడికొస్తున్నారు, నువ్వే రావట్లేదు. నాకు అది చాలా బాధగా ఉంది. నువ్వు వచ్చేవరకు నాకు అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. అది నీ వల్ల అవ్వదమ్మా, దేవుని చిత్తంలో ఉంది. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? అదే చెప్పండి. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానికి అప్పగించుకోవటం. అర్థం అవ్వలేదా? కనుక మరి కొన్ని మనం మాటలు మనం బాధ పెడతా ఉంటే, ఆ బాధ పెట్టినప్పుడు మనకి జవాబు మనం చెప్పుకోవాలి కదా. చెప్పుకోలేవద్దా? మధ్యాహ్నం మనం మాట్లాడుకునే విషయాలు నీకు రిఫరెన్స్ రాని గుర్తుంటే తీర్చదు అమ్మ. కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 12 నుంచి అవుతుంది చూడండి. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను వదలకూడదు. పరీక్ష చెప్పకూడదు అంటే ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 2 సేపులు పెట్టుకున్నానండి. ప్రభువు కాదు, ఎవరు చెప్తున్నారు? నేనే. ఎంత ధైర్యంగా అంటాడు చూసారా? దేవుడి తర్వాత దేవుడి స్థానాన్ని తీసుకుని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు. మహానుభావుడికి వందనాలు. అర్థమవుతుందా? అలాంటి గొప్పవారు మనకు ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే మన ఆత్మీయ పితరులు అయ్యారు. అవునా? అందుకే పౌలు వలె పోరాడు, క్రీస్తు వలె జయించు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ప్రభువు తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను వదలకూడదు. ఆమె జీవితం అవిశ్వాసమే. నువ్వు వెళ్తే గుడికి నన్ను రమ్మని పట్టుకుని అడగొద్దు. అదవట్లేదా? నువ్వు గుడికి రాకపోతే నేను నిన్ను వదిలేస్తాను నువ్వు అనుకోడు. వాక్యం అర్థమవుతుందా? దీని అర్థం చెప్తున్నాను. అవిశ్వాస భార్య చేసుకోవడమే తప్పు. నువ్వు చేసుకున్న తర్వాత ఆవిడ మీద నువ్వు ఆంక్షలు పెట్టకూడదు. మెల్లమెల్లగా వస్తుంది. నువ్వు ఆవిడ కోసం ప్రార్థించాలి అంతే. కానీ నేను పరిపూర్ణమైన పరిశుద్ధుని, నువ్వు కూడా నాకులేక పరిశుద్ధరాలుగా ఉండాలంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు చూడండి. అవిశ్వాసురాలు భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడని ఎడల అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
ఆ కాపురానికి అన్ని బాగానే ఉన్నాయి. కూర వండుతానండి, పెడతానండి, వారం నాడు బిర్యానీ చేస్తానండి, చేపల కూర వండుతానండి, అన్నీ చేస్తానండి. కానీ గుడికి మట్టుకు నేను రానండి. ఆవిడ కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, అవునా? కనుక ఆమె రానప్పుడు నువ్వేం చేయాలి సార్? ప్రార్థన చేయడమే. మొదటి పాయింట్ అంటే ఆమెను వదలకూడదు. రెండోది, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి, ఇది రివర్స్. ఇప్పుడు భార్య విశ్వాస అయితే భర్తను వదలకూడదు. ఇప్పుడు భర్త అవిశ్వాస అయితే అది రూల్ అది. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతనిని వదలకూడదు. రెండు సందర్భాలు అర్థమైంది కదా. భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసి అయినప్పుడు భర్త భార్యను వదలకూడదు. రెండోది, భార్య భర్తను వదలకూడదు. ఇది రూల్. ఏ రూల్ ఇది? దేవుని యొక్క ధర్మం. అర్థమవుతుందా? మరి వదిలేస్తున్నారు కదండి. అది వాళ్ళ కఠిన హృదయం. అది యేసుప్రభు వారు స్వయంగా చెప్పాడు, మోషే ధర్మశాస్త్రం ఇలా లేదు కదా అంటే అది వాళ్ళు కఠిన హృదయాన్ని బట్టి వాళ్ళు వదిలేస్తున్నారు. అవునా? రావద్దంటే ఎత్తుకుని తీసుకొస్తావు ఎట్లు ఏమన్నాను? పోయేదాన్ని, రా బాబా నీకు దండం, నాతో కాపురం చేయటం వస్తుందా? రాదు కదా. కనుక నువ్వు ఆమె ఇష్టపడి కాపురం చేస్తే చెయ్యి, వెళ్ళిపోతుందా నువ్వేం చేస్తావు? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఏమైనా అనుమానం ఉంటే ఇప్పుడే అడగండి. 4వ మాట చెప్తున్నాను. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఎందుకు వదలొద్దు అంటున్నాడంటే, నీ ప్రార్థనను బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి, ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అయినా కానీ అతను నిన్ను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు గుడికి ఒత్తేటి రాకపోతే నన్ను బట్టి అతను శుద్ధిపడుతున్నాడు కదా. దాన్ని మళ్ళీ ఇంకోసారి చదువు. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు. నువ్వు వస్త్రం నీ భార్య రావట్లేదు, ఎందుకు చెప్పారు కదా. అన్ని జాతరలు కానీ గుడికి పట్టుకుని రమ్మని అడగొద్దు నువ్వు. అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఆమె ఏమైంది? క్రియను బట్టి ఆమె లోకంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, రాకపోవచ్చు. కానీ నిన్ను బట్టి ఆమె ఏమైందో తెలుసా? పరిశుద్ధపరచబడినది. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసం కాబట్టి విశ్వాసగా నీకు కొన్ని ధర్మాలు దేవుడు ఇచ్చాడు, వాక్యం. అవునా? సహవాసంగా కూడుకోవాలి, ప్రార్థన చేయాలి, ఎడతగక ధర్మకార్యాలు చేయాలి, సమాజానికి శ్రేయస్కరంగా నువ్వు పరిచయం చేయాలి, అన్ని నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసం కాబట్టి. కానీ అసలు రావటమే గగనం అనుకుంటే ఇవన్నీ ఎక్కడ చేస్తాడు? అవునా? కానీ నువ్వు సంఘంలో పరిచయం చేయడం ద్వారా నువ్వు ఎంత దేవుని మేలు పొందుతున్నావు అంతే మేలు ఇంటికాడ ఉన్న నీ భర్త కూడా. పౌలు అన్ని చెప్పి లాస్ట్ ఒకవేళ ఎవడైనా తెలియకుండా ఉంటే వాడు తెలియకుండా ఉండమని, అంతేగాని రోడ్డు మీదకి వచ్చి అదవాగుడు వాగొద్దు అన్నాడు. చూపించరాది యాకోబు పత్రికలో ఉంటుంది. ఆయన ఎంతమందికి ఉత్తరాలు రాశాడు? తిమోతికి రాశాడు. తిమోతి ఎవరు? మొదటి బిషప్ ఆయన. అవునా? ఎఫెసస్ సంఘ కాలంలో మొదటి బిషప్ ఆయన. ఆయనకు ఉత్తరం రాశాడు, నీవు మోమాటం లేని బోధకుడిగా ఉండాలి. ఒక ముఖం చూసి లేదా చెయ్యి చూసి గెంజేయకు, మీరు మొహమాటంగా బోధించంతే. అంతేనా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయడానికి ఏం చేయాలంట? పూనుకోవాలంట. హల్లెలూయా. పౌలుకి ఎంత అధికారం దేవుడు ఇచ్చాడో చూడండి. అర్థమవుతుందా? కనుక లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఒకవేళ ఈ క్రమంలో కనుక లేకపోతే పిల్లలు అపవిత్రులు అవుతారు. అవునా? ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎందుకని? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు కాబట్టి మిమ్ములను బట్టి వారు పవిత్రులు. ఈ రీజన్ బట్టి, ఈ హేతువును బట్టి పిల్లలకు చిన్న పిల్ల వయసులో బాప్తిసములు ఇవ్వరాదు. వాళ్ళు ఆల్రెడీ నీ భక్తిని బట్టి పవిత్రులు. వాళ్ళు అర్థం చేసుకో సంగమ. కానీ వాళ్లకు వివేచన వచ్చినప్పుడు, రక్షణ సంకల్పం అనేది వాళ్ళలో కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ నోటితో అడిగినప్పుడు అప్పుడు బాప్తిసం ఇవ్వాలి.
క్రమం అర్థమైందా? హల్లెలూయా. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయచ్చు, అంతే కదా. కొంతమంది భర్తలు నువ్వు గుడికి మరి ఎందుకు వదిలేసాడు? దేవుడు నమ్ముకుందానే కదా. అలా వదిలేసినా వదిలేయచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధము లేదు. వదిలేసిందా? పట్టుకుని ఎలా అన్నప్పుడు వాక్యం చూసారా? అవిశ్వాసం అయిన వాడిని మనం బ్రతిమాలి మన లైన్లోకి తెచ్చుకోవాలి. ఒకవేళ అలాంటి సందర్భాలు నీ జీవితంలో జరిగితే కూర్చోబెట్టావు. ఆయన చెప్పాడు, ఆవిడ దేవుడిని నమ్ముకున్న కారణం చేత వదిలేస్తున్నావు కాబట్టి మళ్ళీ జీవితంలో ఆవిడ జోలికి రాకుండా వెళ్ళిపోన్నాడు అంతే. ఒకటే మాట చూసారా? నీ వాక్యాన్ని బలపరుస్తున్నాను. ఎందుకంటే ముందు జ్ఞానంలో అతని స్థితి ఏమిటో తెలియదు, కానీ ప్రస్తుత సమయంలో ఆమెను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. గుడికి వెళ్ళి చక్కగా ఆరాధన ఇంటికి వెళ్తే ఒక్క తనుదండి వాడు నడి మీద. అవునా? ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నడి మీద బడేది మరి కొట్టి రోకలు ఇచ్చుకుని. ఎందుకు చెప్తున్నానంటే అవిశ్వాసి అయిన భర్త. కానీ అలాంటి వాడు ఒకవేళ నిన్ను దేవుని బట్టి వదిలేసిన నీకు ఎలాంటి నిర్బంధము లేదు. ఇప్పుడు మనం వాక్యక్రమంలో ఉన్నామా లేదా? ఉన్నావా అమ్మా? మీ పాటలు గారు లేకపోతే దొంగ బోధలు చెప్పి మిమ్మల్ని ఏమన్నా నమ్మించున్నానని. మరి అలాగంటాడు ఎందుకు ఆయన? ఎవడో ప్రజలు అంత అమాయకుల. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. కంగారు పడకండి, ఇంకా ఉంది. ఏ సహోదరికైనా నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానం ఉండడానికి దేవుడు పిలిచాడు. అంటే సఖ్యమైతే అందరితో ఏం చేయమన్నాడు? సమాధానంగా ఉండమన్నాడు. ఈ కార్యక్రమం కువైట్లో జరిగింది. నాకు మేడం పిలిచింది. నా సంఘంలో సేవకుడు, నువ్వు ఇదే దేశంలో ఉండి అలా వేరుగా ఉండటం మంచిది కాదు. మీకు ఎన్ని సౌఖ్యాలు కావాలో అన్ని సౌఖ్యాలు నేను ఇస్తాను, కలిసి సేవ చేయండి అంటే జానేదేవాన్ని అంతే. ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? సమాధానం పరచాలని చూసిన మన ఆయన ఎవరో సమాధానానికి వెళ్ళి చెయ్యట్టుకుంటే ఎలాగ ఇసిరేసాడు. ఇప్పుడు ఆడు ఇసిరే తర్వాత ఇంకేం చేస్తాం మనం? ప్రజల సానుభూతి ఎవరికి ఉండదు. ఇప్పుడు సానుభూతి ఎవరికి ఉంది? సమాధానం పడవాలని వెళ్ళినా కూడా చెయ్యి ఇసిరేస్తే ఇంకెవడేం చేస్తాడు? అందుకని అంటున్నాడు అలాంటి సందర్భాలు ఎలాంటి నిర్బంధము లేదు. ఇప్పుడు దీనికి ఇంకో వాక్యం జోడించండి. ఎవడైనా నువ్వు తెలియని వాడిగా ఉంటే తెలియని వాడిగానే ఉండలేము. ఇప్పుడు 16 మాట చదువు. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించదవో లేదో నీకు ఎలా తెలుసు? అసలు నీకు ముందు జ్ఞానం ఉంటున్నాడు. నువ్వు దేవుడు ఏంటి? ఆ డివైస్ ఒక్క దేవుడి దగ్గరే ఉంది. నీ భర్త రక్షించబడతాడో అలా తెలిస్తే ఇంకెందుకు? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేం తెలియను? ఏమండే? దీన్ని బట్టి అర్థమైందంటే మన వాక్యంలో చెప్పుకున్న రక్షణ అనేది అది వ్యక్తిగతమైన విషయం. నీ భర్త అయినంత మాత్రాన్ని నీ విశ్వాసాన్ని అతని మీద రుద్దడానికి వీలు లేదు. నీ భార్య అయినంత మాత్రం నీ విశ్వాసాన్ని ఆమె మీద రుద్దడానికి వీలు లేదు. ఇదేమిటంటే అది వ్యక్తిగతమైన. ఇప్పుడు పిల్లలకి బాప్తిసం ఇవ్వడానికి ఎందుకు నిరాకరించాను? వయసు వచ్చిందని ఇచ్చేయండి, మేమంతా దేవుని మార్గంలో ఉన్నాం కదా, మావాడు కూడా ఇచ్చేయండి. ఇచ్చేయడానికి ఇది ఏమన్నా ఏంటి? పప్పల పొట్లమా? ఆ రక్షణ, ఆ మార్పు ఆ హృదయంలో రావాలి. ఆ జక్కయ్యకు వచ్చిన మార్పు ఆ ప్రభు చూసినప్పుడు ఏమన్నాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అవునా? ఆ రథంలో వచ్చింది వాడికి రక్షణ. ఇప్పుడు నాకు బాప్తిసం ఇవ్వడానికి నీళ్ళని ఎవడైనా అడ్డుపరచగలడా అని అడుగుతున్నాడు. వాక్య క్రమం. హల్లెలూయా. కనుక అయితే ప్రభు ప్రతి వారికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకోవాలను. దేవుడు నిన్ను దుర్మార్గుడిగా పిలిచాడా? నువ్వు దుర్మార్గంలోనే ఉండు అంతే. ఫరోని దేవుడే కఠినపరిచాడంట. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంటది?
దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకోవాలి. అవునా? ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఎంత ఒక మానవుడు ఆజ్ఞాపించడానికి ఎంత అధికారం కావాలో. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో రాబోయే సంఘాలన్నిటికీ కూడా ఇదిగో నేను రాస్తున్నాను జీవో. పౌలు గారి ఒక జీవో జారీ చేశాడు. ఏంటో తెలుసా? ఎవడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి, కదలకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? కుక్క పని గాడిచ్చేస్తుంది, గాడిద పని కుక్క చేస్తుంది. దేవుడు ఎందుకో మరి ఈ వర్తమానం ఇచ్చాడు మనకి. అవునా? అంటే ఒకరి పరిచయం ఒకరు కబ్జా. అర్థం అవట్లేదా? మళ్ళీ మొదలుకుదానా? నీకున్నంత విశ్వాసం నీ భార్యకు ఉన్నంత విశ్వాసం నీకు ఉండకపోవచ్చు, లేదా నీకున్నంత విశ్వాసం నీ భర్తకు ఉండకపోవచ్చు. కానీ ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆ స్థితిలోనే ఉండాలి. ఆ స్థితిని మించి మీరు చేస్తున్నారంటే కాకి నెమలేకలు తగిలించుకొని ఆరాధన చేస్తున్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? కాకి నెమలేకలు తగిలించుకుందంటే ఏం చేస్తాయి? అసలే బరువు. నెమలేకంటే ఎంత ఉంటుంది అండి, పొడుగు. ఏదో రకంగా అట్టించుకుంది. కానీ ఎగరాలని ప్రయత్నం చేస్తే ఆ ఎండ తీవ్రతకు అవి ఆ గమ్ము కరిగిపోయి ఆ ఈకలను ఊడిపోయి ఆశాభంగం. అంతేనా? అందుకని మన స్థానాన్ని కాకుండా ఇంకో స్థానాన్ని తీసుకుంటే ఏ నాటికైనా ఆశాభంగం. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? ప్రశ్నలు ఉంటే అడగండి, మీకు జవాబులు చెప్తాను. కనుక ఇప్పుడు అసలు విషయం ఏంటి? సున్నతి పొందినవాడు ఎవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. వింటారా? సున్నతి పొందనివాడు ఎవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నత పొందకపోవట యందు ఏమీ లేదు. మళ్ళా చెప్తున్నాడు, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాలి. 21 చదువమ్మా. దాసుడై ఉండగా చింతపడవద్దు గాని స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. అది మనం ఎవరికి దాసులం అవ్వాలి? దేవునికి దాసులం అవ్వాలి. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఏంటో విలువ? తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆయన స్వాస్థ్యం అని చెప్పుకున్నాం. దేవుని సొత్తైన ప్రజలమ్మ. అవునా? కనుక మనకు అధికారం మన మీద అధికారం ఎవరికి ఉంటుందంటే అది దేవునికే ఉంటుంది. కనుక ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. అదవుతుందా? నువ్వు ఒకరికి దాసుడిగా ఉన్నావు. ఒకవేళ స్వతంత్రుడు అవ్వాలని నువ్వు ప్రయత్నించి స్వతంత్రం వండుకో, మంచిది. దాంట్లో ఏ తప్పు లేదు. అంతేనా దాని అర్థం? ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. 2 రకాల పిలుపులు ఉన్నాయి ఇక్కడ. బానిసత్వంలో నుండి స్వతంత్రానికి పిలవడం, బయట స్వతంత్రంగా ఉన్నవాడు కూడా పిలవడం. ఈ రెండు ఎలాగా వివరించాలంటే, కుటుంబంలో ఎవరు దేవుని ఎరగరు, ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాం? లోకం యొక్క ఆధీనంలో ఉన్నాం, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. అవునా? ఇప్పుడు నీకు చేతనైతే నీవు దాంట్లోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తే, అందుకే భక్తుడు పాడాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించు, నాకు ఎక్కాలని ఉంది కానీ ఎక్కలేకపోతున్నాను. దేవుని సహాయాన్ని కోరాడు. ఈ చీకటిలోంచి బయటికి రావాలనుకుంటున్నాను కానీ నేను రాలేకపోతా ఉన్నాను, నాకు నీ సహాయం కావాలి. అంతేనా?
అప్పుడు దేవుడు తన సహాయమును ఇస్తాడు. కనుక ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరు కూడా దేవునిలో రక్షణ పొందక ముందు మీరు రావాలని ప్రయత్నం చేసి మీరు రాగలిగితే ధన్యులు. కుటుంబంలో కొంతమంది రక్షించబడతారు, కొంతమంది రక్షించబడరు. అలాంటప్పుడు వాళ్ళు దేవునిలోకి వస్తే వాళ్ళు క్రీస్తు దాసులు అంటారు. అర్థమైందా? మళ్ళీ చదువుతున్నాను. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. అవునా? ఎవరు పిలిచారు పౌల్ని? చెప్పండి. పౌల్ని ఎవరు పిలిచాడు? అసలు అసలు క్రైస్తవానికి సౌలుకి ఎవరి సంబంధం ఉందా? లేదే. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతను. అవునా? అలాంటి వాడిని ఎవరు పిలిచారు? దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు దాసుడు అయ్యాడు. అవునా? కనుక ఆ ప్రకారమే స్వతంత్రుడైండి పిలువబడిన వాడు. స్వతంత్రుడు ఎవడంటే పేతురు. పేతురుకు స్వాతంత్ర్యం ఉన్నది. ఆల్రెడీ ప్రభు నమ్ముకున్నాడు, ప్రభుతో నడుస్తున్నాడు, ఇప్పుడు పిలువబడ్డాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభు అని నేను అంత ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపు. అర్థమైందా? అది కనుక వీరు పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. అవునా? మీరు పేతురు ప్రసంగాలు, పౌలు ప్రసంగాలు రెండు కూడా దగ్గర పెట్టి చూస్తే ఏమాత్రం భేదం కనపడుతుంది. అసలు ఒకదానికొకటి ఢీకో. కానీ పేతురు పౌలు ఒకసారి కూడా కలుసుకోలేదు. డిస్కషన్లో ఉన్నారు, డిబేట్స్లో ఉన్నారు, కానీ మనుషుల ద్వారా వర్తమానాలు అందాయి. కానీ ఆయన అన్యులకు అపోస్తలుడు లేదా ప్రవక్త, ఈయన యూదులకు అపోస్తలుడు లేదా ప్రవక్త. కానీ వీళ్ళిద్దరూ అనుకునేవి రాయలే గ్రంథాలు, అనుకునేవి చెప్పలా. వీళ్ళిద్దరూ ఎవరి చేత నడిపించబడ్డారంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డారు. వారు దేవుని చేత పిలువబడిన వారు. అవునా? పేతురు నన్ను వెంబడించాడు అంతే. ఈయన ఎవరో ఏంటో ఏమీ అర్థం కాలేదు. వెంబడించమంటే అంతే, వెంటనే అంతే ఆయన కూడా. అవునా? ఎందుకంటే స్వతంత్రుడిగా ఉన్నాడు, ఏ కట్టుబాట్లు లేవు. కానీ సౌలు అలా కాదు, ధర్మశాస్త్రం కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు దేని దాసత్వంలో ఉన్నాడు పౌలు? ధర్మశాస్త్రం దాసత్వంలో. ఇప్పుడు అతడు బయటకు వచ్చాడు ఫస్ట్ దానికి. అర్థమైందా? ఇంకేమన్నా అనుమానం ఉంటే మరొకసారి మాట్లాడుకోండి. కనుక సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. అర్థమవుతుందా? కనుక రక్షణ అనేది వ్యక్తిగతం అనుకున్నాం. అలాగే ఏదైనా కూడా భక్తిలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉండాలో కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు, నిర్ణయించాడు. కనుక నీ స్థితిని మార్చడానికి పాస్టర్ గారు ఎంతటి వాడు? పాస్టర్ గారు వాక్యం మాత్రమే చెప్తాడు. ఆ వాక్యం నీకు తగిలితే నువ్వు మారుతావు అంతే. కానీ మారిపో అంటే ఏంటి? ఓ పాస్టర్ గారు అన్నాడంటే సొంత అక్కగారిని, నిన్ను చూస్తుంటే వేసిని చూసినట్టు ఉందని మా ఇంటికి రావద్దు ఎప్పుడు అన్నాడంట. ఆమె లోదరని భక్తురాలు. లోదరని వాళ్ళు ఏమి ఉండవు. ప్రతి వారం గుడికి వెళ్ళాలి, దశంభాగం ఖచ్చితంగా ఇవ్వాలి, అంతే వాళ్ళ భక్తి. రెండే ఏంటి? ప్రతి వారం ఆరాధనకి వెళ్ళాలి, క్రిస్మస్కి సందా ఇవ్వాలి, సభలు ఎడితే సందా ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, ఆరాధన మానకూడదు, అంతే వాళ్ళ సంఘ క్రమం. ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. అవునా? మరి ఈయన వర్తమాన బోధన. ఇప్పుడు నీకులాగా ఉండమంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది? కనుక వాక్యాన్ని జోడిస్తే ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో పిలిచావో ఆ స్థితిలో ఉండు. దేవుడు నీ అక్కను ఆ స్థితిలో ఉంచాడు. అది ఆయన ముందు జ్ఞానంతో ఎరిగి ఆ స్థితిలో ఆయన ఉంచాడు. కాదంట నువ్వెవడివి? నా లాజిక్ మీకు అర్థమైందా? దేవుడు అంతే. దేవుని ఏర్పాటులో, దేవుని ఎన్నికలో, దేవుడు ముందు జ్ఞానంలో ఎరిగి ఉంటే ఎప్పటికైనా ఆమె వస్తుంది. అప్పుడు నువ్వు సిగ్గుపడతావు. అందుకని ఏంటంటే మన దేవునిలో మన స్థితి, మన గతి మనకు మనం నిర్ణయించలేము. ఒకళ్ళు ఒక స్థానంలో పెట్టలేరు. అవునా?
ఇదే పాస్టర్ గారు తన కొడుకుని ఎంత తాపత్రయం అంటే, నీకు కొండను కరిగించి కట్టుకొచ్చి నీ ఒళ్ళేసామని వేసేతానరా, కానీ నీ పట్ల నా కోరికేంటో తెలుసా, నువ్వు సేవ చేయి అంటున్నాడు. నువ్వు కొండ ఎక్కమని ఎక్కుతారు కానీ నేను సేవ చేయను అంటాడు ఈడు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కొచ్చే అన్నాను, నేను వెళ్ళి ఎక్కొచ్చేస్తాను, ఏ బండి వేసుకెళ్ళి ఏ పాత్ర వేసుకెళ్ళి, కానీ నీ సేవ మట్టుకునే రా అంటాడు ఈడు. ఈయనేమంటున్నాడు, ఇప్పుడు వాక్యాన్ని జోడించండి దీనికి. ఎవరిని ఏ స్థితిలో పిలిచాడో దేవుడు ఆ స్థితిలోనే ఉండాలి. అవునా? నువ్వు పాస్టర్ అంటే అవుతాడా ఆవిడే? అది దేవుని ఎన్నికలో ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి. ఒకవేళ దేవుని ముందు జ్ఞానములో ఇతని సేవకుడిగా చూస్తే ఏ సమయంలో వస్తాడని ఆయన చూశాడో ఆ సమయంలో నడుచుకుంటూ వచ్చేస్తాడు. అంతేనా? నేను అనుకుంటాను సౌలుకి కనుక ఈ డివైస్ ఉంటే ప్రవక్త రేపు వస్తాడని చూసి ఉండేవాడు ముందే. కనుక రేపు వరకు ఆగుదాం, ఎంత యుద్ధం వచ్చినా కానీ రేపు వరకు ఆగుదాం అనుకునేవాడు. ఆ ముందు జ్ఞానం లేకే, ప్రవక్త ఎప్పుడు వస్తాడో తెలియకే ప్రవక్త చేయాల్సిన పని ఆయన చేసేసాడు. అర్థమవుతుందా? కనుక భక్తి అంటే సామాన్యం కాదండి, మన ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి. దేవుడు అన్ని రాసి పెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ అర్థం అవ్వకపోతే ప్రవక్తను ఇచ్చాడు, వర్తమానాలు ఇచ్చాడు. వర్తమానం చదివి ఎత్తనం అంటారు, వర్తమానం బోధించేస్తాం అంటారు. ఏం బోధించుతున్నారు, ఏం అనుసరిస్తారో నాకు తెలియట్లేదు. వాక్యం క్లియర్ గా రాస్తా ఉంది ఇక్కడ. ఓ స్త్రీ, నీ భర్త నువ్వు రక్షించదో లేదో నీకు తెలియదు. ఎంత చక్కగా ఉంది. గుర్రాన్ని అంట అందరికి తెలుసు కదా, గుర్రాన్ని అంటే తోలుకెళ్తావు. ఎక్కడి వరకు తోలుకెళ్తావు? నూరు పెకలించి గళ్ళా పెట్టి నీళ్ళు వేయగలవా నువ్వు? నీ వల్ల అవ్వదు. దీని అర్థం ఏంటి? నీ భార్య అంత మాత్రం, నీ భర్త అయినంత మాత్రం నీ మాట నేతను అనుకోవడంలో మూర్ఖత్వం. అది ఇంకో విషయం వింటాడేమో కానీ డబ్బులు ఖర్చు పెట్టద్దా ఎవరు అందాక వద్దు, ఇంకో జీతం ఇదిగో పట్టుకు చేయించేస్తాను, నీ ఖర్చులు తీసుకుని ఇచ్చేస్తాడు. ఇలాంటివి వింటాడేమో కానీ అర్థమవుతుందా? కనుక భక్తి అనేది ఎవరికి వారికి వ్యక్తిగతమైన విషయం. దీనిలో ఎవరి జోక్యం ఉండాలంటే, ఇప్పుడు మళ్ళీ మొదలుకి వెళ్ళిపోతాను. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సమస్త జ్ఞానము, సమస్తమైన కాలమును, సమస్తమైన అధికారమును ఆయన కలిగి ఉన్నాడు. నీ భర్త మీద అధికారం ఎంతవరకు అంటే కొంతవరకే. నీకు పరిపూర్ణమైన అధికారం ఎవరికి ఉందో తెలుసా? స్త్రీకి శిరస్సు భర్త, భర్తకు శిరస్సు దేవుడు అని నువ్వు ఎరగాలి. కనుక సమస్త మానవాళికి అధికారులు ఎవరు అంటే దేవుడు మాత్రమే. అందుకే అన్నాడు ప్రభువా, నా జీవితంలో అన్ని విషయాలలో నీ అధికారం మీద నేను లోబడుచున్నాను, ఒప్పుకొనిచున్నాను. ఏమర్థమైంది చెప్పండి ఒక్కొక్కడు. అయిపోయింది ప్రశ్న, పెద్దగాడే మూవీ చేయండి. చెప్పండి ఏమర్థమైంది రాజు అంటే? మనం ఈవేళ భక్తి చేస్తున్నామంటే అది దేవుని ప్రణాళికలో ఉంది. ఓకే, మొదటి పాయింట్. ఒకవేళ మనం ప్రేమించే వ్యక్తులు దేవుని సన్నిధిలో రావట్లేదంటే అది కూడా దేవుని యొక్క, దానికి ఉదాహరణ ఎవరంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. దేవుడు ఫరోతోనే మాట్లాడాడంట. ఎవరితో మాట్లాడాడు? ఫరోతో మాట్లాడా? ఇంకో విషయం చెప్పుకున్నాం, దేవుడు రెబెకాతో మాట్లాడాడు, ఇస్సాకు భార్యతో. నీ గర్భములో 2 జనాంగాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి. ఎలా చెప్తున్నాడు? ఈ డివైస్ లో చూస్తున్నాడు ఇక్కడ. ఆయన ముందు జ్ఞానంలో చూస్తున్నాడు. ఆ ముందు జ్ఞానం చూస్తుంటే పెద్దోడు చిక్కుడికాయ కూర అడగడం ఆయన చూశాడు అక్కడ. అర్థమవుతుందా? అది చూసి అది అంతా చెప్పలేదు కానీ, అమ్మ నీ బిడ్డ పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు అన్నాడు. ఒక మాటలో చెప్పాడు అన్నమాట. అర్థమవుతుందా? కనుక రేపొద్దున మనకు కూడా చూపించాడు ఈ డివైస్. ఎక్కడెక్కడ ప్రభువుని అమ్మేశామో ఏసావునని అనుకుంటున్నారా? ఎక్కడెక్కడ ప్రభువుని అమ్మేశామో, ఎక్కడెక్కడ ప్రభు తెల్లదను మనం అబద్ధాలు ఆడామో
ఆయన నమ్మేసాం అన్ని విషయాలు కూడా ఆ డివైజ్లో మనకు చూపిస్తారు. అర్థమవుతుందా? కనుక దేవుడికి సమస్త అధికారం ఉంది, దేవుడికి సమస్త జ్ఞానం ఉంది, సమస్త కాలం మీద ఆయనకి అధికారం ఉంది. కనుక ఆయన సర్వాంతర్యామి అయ్యాడు, ఆయన సర్వ సృష్టికర్త అయ్యాడు, ఆయన అనంత జ్ఞాని, అనంతమైన జ్ఞానం కలిగిన. అర్థమవుతుందా? ఇంకా ముగిస్తాను, ఒక 5 మార్కులు ప్రశ్న వేసి ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఆయన అనంతుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, సమస్తము ఎరిగినవాడు, సర్వభౌమాధికారము కలిగిన వాడు, సమస్త కాలముల మీద ఆయనకు. నీకు దేవుడిగా కావలసిన వారిలో ఈ గుణ లక్షణాలు ఉన్నాయి. సర్వభౌమాధికారం అంటే అర్థమవుతుందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇదే సార్వభౌమాధికారం అంటే అందరికీ. అమెరికా వాడికి ఆయన ప్రభు, ఇండియా వాడికి కూడా ఆయన ప్రభు, కువైట్ వాడికి కూడా ఆయన ప్రభు. వారి నమ్మిన దేవుడు వారికి మాత్రమే, ఒక దేశానికి ఒక ఖండానికి పరిమితమైన వాడు. కానీ క్రీస్తు అలా కాదు, ఆయన సార్వభౌమాధికారి, భూగోళం మీద. అందుకే భూగోళం మీద మధ్యగీత పెడితే అక్కడ పుట్టాడు, సెంటర్ పాయింట్ బెత్లెహేమ్. ఎంత ప్రణాళిక అండి ఆయన. అంటే అటు ఎవరైనా ఆక్రమిస్తే అంటాడు మధ్యలో ఉండి, అవునా? ఈ కన్నుడు ఆ కన్నించి కడడానికి కష్టం, అందుకని ఆయన మధ్యలో పుట్టాడు. రక్షణ అన్ని వైపులకు సమాన. ఏ దేశంలో క్రైస్తవం లేదు చెప్పండి? నువ్వు నాశనం చేసేస్తావు, చట్టాలు చేసేస్తావు, చెల్లుతుంది అనుకుంటున్నావా? జరిగే పనే కదా. నువ్వు ఎంత తొక్కాలనుకుంటే అంత నెగుతుంది సమాజం. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే ఆయన అనంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, అనంత కోటి జ్ఞాని. ఆయన కాలముల మీద అధికారం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. అది తెలిసే దావీదు అంటాడు, నా కాలగతులు. రేపేమి జరుగునో మనకు తెలియదే. మన నచ్చాలు చూస్తే ఎలా ఉంటాయి? రేపు ఏ జరుగుతుందో మనం చెప్పలేం, కానీ కబుర్లు చూస్తే బాగా. అందుకే బలవంతమైన సర్పం, ఎంత గొప్ప సర్పమైనా 6 మూరల జానడు పొడుకున్నాడంట. గొలియాతు ఏం లాభం? ఆయన విజయం చూడండి, ఆయన అంతం చూడండి, ఒక చిన్న బాలుడి చేతిలో. చరిత్ర రికార్డు కదా. అంత గొప్ప మైక్ టైసన్ లాంటి వాడు ఒక బాలుడి చేతిలో హతమైపోయాడు. ఎందుకంటే మన కాలగతులు కనుక లేనిపోయిన ప్రణాళికలు అయితే అది చేసేది, ఇది చేసేది, అలా చేసేది, ఇలా చేసేది, మానేసేది. ఎందుకంటే అవన్నీ దేవుడికి ముందు జ్ఞానాలు చూశాడు. అవునా? నువ్వు వెయ్యక్కలు దాని ఆల్రెడీ ప్రణాళిక వేసి ఉంచాడు నీకోసం. నువ్వు ఆయన చిత్తానికి లోబడి నువ్వు నమ్మకంగా నడిస్తే అన్ని ఎప్పుడెప్పుడు చూసాడు, అన్ని అవి జరిగిపోతాయి. దేవుడు యాకోబుని ముందుగా ఎన్నుకున్నట్టు చూశాడు కాబట్టి ఆడికి కుందేలు కానీ ఎలకపిల్లలు కానీ దొరకకుండా చేశాడు. అది తరుముకుంటూ కుందేలుని అట్లెట్టిని ఏంటి రోజు 2-3 దొరికి ఈ టైంకి ఈ పాటకి. ఈవేళ ఏంటి ఒకటి కూడా దొరకట్లేదు. పైగా ఈవేళ నా తండ్రి నన్ను కోరి ఒక జంతువు పట్టుకొచ్చి వధించి దాన్ని వండి నీ చేతులతో వండి నాకు పెట్టమన్నాడు. ఈవేళ ఏంటి పరీక్ష? అది నీ పరీక్ష కాదు, దేవుడు అక్కడ తారుమారు చేశాడు పని. ఎందుకంటే తన ముందు జ్ఞానంలో ఆయన ఎన్నుకున్న ఒక వ్యక్తి ఆయన ఇల్లు ఆశీర్వాదం పొందాలి. అదవుతుందా? అది ముందు జ్ఞానం అంటే ఏంటో అనుకుంటారా? తన ఆలోచనలో ముందుగా మనల్ని తెలుసుకోవడం. దేవునికి స్తోత్రం. మనకు జ్వరం ఎప్పుడు తెలుస్తుంది? థర్మామీటర్ ఎట్టినప్పుడు. వేడి ఉన్నంత మాత్రం జ్వరం అనుకుంటుంది, తప్పది. అవునా? థర్మామీటర్ పెట్టిన తర్వాత టెంపరేచర్ ఉంటే అప్పుడు 2 డిగ్రీలు ఉందో 3 డిగ్రీలు ఉందో, ఆ 98 కంటే ఎక్కువ తెలుసు. 102 103 అంతేనా? అది తెలుస్తుంది. ఆ థర్మామీటర్ లేకపోతే ఏంటి? అవును కాదు.
ఆ తర్వాత నిద్ర లేకుండా ఉన్న పొద్దున కొలుక అవుతుంది, జ్వరం ఏంటది, పొలపడం అంటారు. కానీ దేవుడు సమస్తాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వాడు. అందుకే అన్నాడు, ఏ విషయంలో చింతపడవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ చింత యావద్దు. సంగమా, చివరిగా మీకు చెప్పేది ఏమిటంటే, మనం చేయగలిగినది ఏంటి ఎంతసేపు చెప్పుకున్నప్పుడు అంటే, నువ్వు ఏమి చేయదు కానీ ప్రార్థన చేయంటాడు దేవుడు. అవునా? నీ తలను ఎత్తుడు, నీ తలను 3 ఎక్కువ చేసుకోవాలి, నీ ఎత్తుని, నీ యొక్క వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ మార్చని నలుపుడు నువ్వేం చేస్తావయ్యా? 103 వస్తే నువ్వేం చేయలేవు, మంచం దిగవు. నువ్వు నీ వల్ల ఏమవుతుంది? ఏదైనా అవ్వాలని నా వల్ల అవుతుంది. ఎందుకంటే నేను సర్వకోటి జ్ఞానిని, సర్వాంతర్యామిని, సర్వశక్తిమంతుడను. కాలములు అన్ని నా యొక్క ఆధీనంలో ఉన్నాయి, సంవత్సరాలు నా ఆధీనంలో ఉన్నాయి, అధికారులు నా యొక్క ఆధీనంలో ఉన్నారు. దేవుని ముందుకి సాతానుడు కూడా వెళ్ళాడంట. దురాత్మ వెళ్తుంది కదా, అసలు అక్కడి నుంచే కదా వచ్చాడు. అహాబు వియ్యకుడు యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో విన్నారు జాగ్రత్తగా, సాతాను నువ్వు వెళ్ళి ఏం చేస్తావని అడిగితే, ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అంటే, ఆ కాసేపు ఎలా యాక్ట్ చేస్తాడు అనమాట సాతానుడు. నిజం ఆడాలనుకుంటాడు కానీ ఆ నోట్లోంచి అబద్ధమే వస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి, బిలాముకి దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు నా ప్రజలు చంపించడానికి వెళ్తున్నావు, నువ్వు ఎంత ధైర్యవంతుడు రా బాబు, నువ్వు నీ నోట శుభవచనమే గాని శాపవచనాలు రావడానికి వెళ్ళొద్దని అనలేదు, కానీ నువ్వేం చెప్పాలి? శుభమే శపించలేదు. కానీ నేను శపించడానికి నేనెంతటి వాడిని? కానీ ఇశ్రాయేలీలు పాపంలో పడడానికి ఆలోచన పట్టుకుని చెప్తారు. వాళ్ళు ఎలాగ పడతారో, వాళ్ళు ఎలాగ బోల్తా కొడతారో ఉపాయం చెప్పాడు అనమాట. మీ దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలను అందరినీ కూడా వీపులు కనపడేలాగా, నడువులు కనపడేలాగా, పిక్కలు కనపడేలాగా బట్టలు వేసుకుని పొలం ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇజ్రాయేల్ పాడి చుట్టూ వెళ్ళి డ్రామా చేయమని అక్కడ పొలంకి వెళ్ళి కావాలి వెళ్ళారు. ఇంటి వీళ్ళు ఈయన సోకిన అవతల ఆడించడానికి వెళ్ళారు వీళ్ళు, అంతే. దెబ్బతో పడిపోరు వాళ్ళు. ఎన్ని చేపలు పడాలి అన్ని చేపలు. చూసారా, దేవుడు ఉగ్రత అప్పుడు ఇజ్రాయెల్ మీదకి వచ్చింది. అది ఒక ఉపాయం అనమాట. బిలాము ఆ విధంగా ఇశ్రాయేలీలకు మరి కష్టం కలిగేలాగా ఒక ఆలోచన మరి చెప్పిన సందర్భాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటి తెలుసా? మనం చెయ్యాలని చెయ్యం, అనాలోచితంగా పాపాలు పడిపోతాం. మేలైనది చేయనిరిగియు, అలాగ చేయకపోవటమే పాపం. పాపం అంటే ఏంటి? చాలా రకాల డెరివేషన్స్ ఉన్నాయి. అవిశ్వాసం పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం అంటే ఏంటనుకున్నారు అసలు? ప్రవక్త అన్నాడు, మీరు చెప్పే లిస్టులో ఏది పాపం కాదు అన్నాడు. అంటే లిస్టులో అంటే దొంగతనం పాపం కాదు, వ్యభిచారం పాపం కాదు, అబద్ధం పాపం కాదు, మోసం చేయటం పాపం కాదు. అయ్యి బాబోయ్ ఎంత ఫ్రీ. మనం చెప్పాను కదా, ముసుగేసుకోవద్దంటే ఎంత రిలాక్స్ అయిపోయారో. అలాగే వ్యభిచారం పాపం కాదంట. ఇంక రేపు పబ్లిక్గా చేయొచ్చు అనమాట. రేపు నుంచి అనుకుంటున్నాడు పంప తీసి అక్కడే పెట్టాడు. కాబా పెట్టామన్నాడంటే పాపము నీలో ఉండటం వల్ల ఇవి చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు పాపం అంటే ఏంటో మీకు కనబడింది అనుకుంటున్నాను నేను. ఇంకా కనబడలేదా? పాపము నీలో ఉండుట ద్వారా కార్యం చేస్తాను. ఆ కార్యమే లేదనుకో, అది ఇప్పుడు పాపం అంటే ఏంటో అర్థమైందా? అది డిసొబీడియన్స్ ఈజ్ సిన్ అన్నారు. అవిధేయత పాపం, అవిశ్వాసం పాపం, అజ్ఞాతి క్రమమే పాపం. కనుక వాక్యానికి లోబడకపోతే కూడా పాపమే. కనుక దేవుడిచ్చిన ప్రతి మాటను మనం వినాలి, లోబడాలి, దాని ప్రకారంగా జీవించాలి. అవునా? ఓ తల్లి యేసుప్రభుని పొగిడింది కదా. ఏమైనా పొగిడింది? నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన
ఆ స్తన్యములు ధన్యములు అయినాయి ప్రభువా. అవును గాని దేవుని వాక్యమును విని ఆ వాక్య ప్రకారంగా జీవించిన వాడు మరీ ధన్యుడు. అర్థమవుతుందా? కనుక మనం ధన్యులం అవ్వాలి అంటే దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించాలి, అంతే. అవునా? కాగాయి నా మాటలు విని వాటి చెప్పులు చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, సునామీ వచ్చింది, ఏదేదో వచ్చింది, కరువు వచ్చింది, పని లేదు, ఏమీ లేదు, రోగాలు, డబ్బులు లేవు, ఇవన్నీ ఆవరించినప్పటికీ ఆ ఇల్లు పడిపోలేదు. కనుక అట్టి స్థితి దేవుడు మనకి ఇవ్వాలని మన ప్రార్థన అయి ఉన్నది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.